చెంగయ్య గంగ దగ్గరకు వచ్చి గంగతో ఇలా అంటూ ఉంటాడు. ఏదో ఒక అడ్డు పెట్టుకొని అన్ని వంపులు చూసుకొని నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు. అడుగు పెట్టినంత మాత్రాన నువ్వు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతావని అనుకుంటున్నావా? అలా అస్సలు అనుకోకు. ఎందుకంటే నిన్ను ఎవ్వరూ నమ్మటం లేదు, నమ్మినట్టు నటిస్తున్నారు అంతే అని చెప్పి అంటాడు. అది వినగానే గంగ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో వాళ్ళందరి మనసులు మార్చాలని చూస్తున్నావు కదా, నీ వైపు తిప్పుకోవాలని చూసావు కదా. నీ వైపు తిప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? ఈ చెంగయ్య మాట దాటి రావడమే. నా మాట దాటి ఎవ్వరూ కూడా ఈ ఇంట్లో ఉండరు. అందరూ నా మాటకే కట్టుబడి ఉంటారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంట్లో పెత్తనం చెలాయించలేవు. నువ్వు శాశ్వతంగా అస్సలు ఉండలేవు. ఇంకొద్ది రోజులు మాత్రమే. గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడి నుండి నేరుగా నువ్వే వెళ్ళిపోయేలా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి చెంగయ్య గంగతో అంటాడు. అది వినగానే గంగ ఏం మాట్లాడకుండా తలదించుకొని మౌనంగా ఉంటుంది. అది చూసి చెంగయ్య ఇలా అంటూ ఉంటాడు. నువ్వు దేవమ్మను కూడా మార్చాలని చూసావు కదా. దేవమ్మ నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా విని నిన్ను నమ్మిందని అనుకుంటున్నావా? అలా అస్సలు అనుకోకు. ఎందుకంటే దేవమ్మ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంది అంటే నీ గురించి ఆలోచిస్తుంది. తను నీ గురించి ఏమాత్రం కూడా జాలి పడటం లేదు. నీ మీద ఇంకా అదే కోపంగా ఉంది. దేవమ్మ మారదు, ఈ ఇంట్లో వాళ్ళు మారరు. నువ్వు మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి చెంగయ్య గంగని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది వినలేక గంగ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.